సమన్వయ భేటీలు ఏపీలో ఊపందుకున్నాయి. ప్రత్యేక సమావేశాలు. అయితే ఆ సమావేశాల్లో ప్రధానంగా పొత్తు పార్టీలైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా పొత్తు పెట్టుకుని ముందుకు సాగుదామనుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సమన్వయ భేటీ ఏర్పాటు చేసి పొత్తుల మీద క్లారిటీ ఇస్తారు అన్నది అందరూ ఆశించిన అంశం. కానీ అది జరగలేదు. అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, కొంతమంది ముఖ్య నేతలు వీళ్ళు పాల్గొని సమన్వయ భేటీని ఏర్పాటు చేయడం జరిగింది. సమన్వయ సమావేశంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. తాడేపల్లిగూడెంలోనే ఎందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు? ఉభయ గోదావరి జిల్లాలకి ముఖద్వారంగా తాడేపల్లిగూడెం ప్రాంతాన్ని పిలుస్తారు. హైవేకి ఆనుకున్న ప్రాంతం కాబట్టి జనసేనకు కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది. అదే తెలుగుదేశం పార్టీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి సభ నిర్వహిస్తే ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా జన సమీకరణ చేసే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు నాయకులు మొదటిసారిగా చేస్తున్న బహిరంగ సభ కాబట్టి ధూమ్ధామ్గా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. సో ఇందులో మరి పొత్తుల అంశంలో ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనే అంశాన్ని చెబుతారా లేదా, ఇదొక సస్పెన్స్. ఇక భీమవరం నుంచి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పి నిన్నటి వరకు వచ్చిన ప్రచారం, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 100 మంది లిస్టు రెడీ అయింది. 100 మంది లిస్టుతోటి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. అంటే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన 100 మందిని అభ్యర్థులను ఖరారు చేసింది. వాళ్ళ లిస్ట్ ఇది. ఇందులో మీకు ఏమైనా కొన్ని సీట్లు కావాలా, ఇందులో మార్చాల్సిన అవసరం ఉందా, మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే మిగతా 75లో మీకు ఏమైనా కావాలని అడగడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇక క్లారిటీ వస్తుంది దీనిపై. పొత్తుముడి విడిపోతుంది, పీఠముడులు ఏమన్నా సరే అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పి వచ్చిన వాయిస్. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన అస్థిని వెళ్ళలేదు. ఈరోజు సమన్వయ సమావేశం జరిగింది. ఇదొక ఎవరికీ అర్థం కాని రాజకీయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ఫోటో బయటికి రాలేదని, అసలు ఆయన ఏం మాట్లాడారో తెలియదని ఇప్పటివరకు ప్రచారాలు చేస్తున్న నేపథ్యం. మరి పవన్ కళ్యాణ్ గారు వెళతాను అని ఆయనే ప్రకటించిన తర్వాత ఎందుకు వెళ్ళలేదు? అంటే బీజేపీ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందా? బీజేపీ పెద్దన్న పాత్ర పోషించడానికి చూస్తుందా? మిగతా భాషలో, అలాగే సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే టీడీపీ జనసేన మీద పెత్తనం చెలాయించడానికి చూస్తుందా? ఇది వాళ్ళు చెప్పే డైరెక్ట్ థంబ్లైన్స్. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరొక వైపు ఎవరైతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించి బయటికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా సొంత కూటికి రప్పించే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందులో భాగంగానే వంగవీటి రాధా గారితో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారట. ఆయన కూడా అంతగా హ్యాపీగా లేరు, వేరే శిబిరంలోని మా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాసినేనిలో మాట్లాడుతున్నారు. మరొక వైపు ముద్రగడ గారికి ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి. జనసేన నుంచి ఇదిగో వెళ్తున్నారు, అదిగో వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ప్రకటిస్తారు అని చెప్పి కిర్లంపూడి హౌస్కి వెళ్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది జరగలేదు. సో ఈ అన్నిటి నేపథ్యంలో ఏదో జరగడానికి జరుగుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏవైనా ఆయన స్టైల్లో వేరే రకంగా ఏవైనా మంతనాలు చేస్తున్నారా? ఈ పొత్తులో వాళ్ళు భాగస్వామ్యం కాకుండా ఉండడానికి. ఎందుకంటే ఈయనకి 12 లోక్సభ స్థానాలు ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు అది చాలా కీలకమైన అంశం ఇప్పుడున్న టైంలో. వాళ్ళెవ్వరిని వదులుకుంటే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ఉన్నా పర్వాలేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ ఇక్కడికి వచ్చి చక్రం తిప్పి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఈసారి హ్యాట్రిక్ మోదీ గారు కొట్టాలి. అదే వ్యూహంతో మోదీ గారు తన వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయని వస్తుంది టాక్. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తిరునగరి జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రజనీ గారు ప్రశ్న తీసుకున్నారు. రజనీ గారు నమస్తే. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయరా? చూడండి సార్, వినపడుతుంది సార్. ఓకే రజనీ గారు, ఏం జరుగుతుంది?
ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ విమానం ఎక్కుతున్నారు, ఢిల్లీ వెళుతున్నారు, బీజేపీ పెద్దలు ఆహ్వానించారు. భీమవరంలో భీమ్లా నాయక్ సీటు కన్ఫర్మ్ అయిపోయింది. అదే జోష్ తోటి ఆయన ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, పీఠముండ్లన్నీ విడిపోయినాయి, నేనే సమన్వయపరుస్తున్నాను అన్నారు. మరొక వైపు నేను చేతులు జోడించి ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలియదు అని చెప్పి డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడిన అంశం ఒప్పించడానికి నేను నానా తంటాలు పడ్డాను, బీజేపీ పెద్దలతో చివాట్లు కూడా తిన్నాను అని చెప్పి ఆయనే మాట్లాడిన అంశం. సో ఏదో జరుగుతుంది అనుకుంటే ఆయన వెళ్ళలేదు. సమన్వయ భేటీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుండా జరిగిన భేటీ 28నేమో తాడేపల్లిలో బహిరంగ సభలో వీళ్ళు పాల్గొంటారు అని చెప్పి వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్. ఏం జరుగుతుంది అసలు? సార్, ముఖ్యంగా అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యం, అది అందరికీ తెలిసింది. ఈ రోజు జనసేన బీజేపీ గతం నుంచే ఒక కూటమిలో కలిసి ఉన్నారు, ఎన్డీఏలో 1 ఆఫ్ ద నెంబర్ గా ఉన్నారు. సో వీటన్నిటికంటే మించి టీడీపీని బీజేపీని కలపడం అనేది కడు కష్టసాధ్యం. ఎందుకంటే గతం నుంచి కొన్ని ఎలిగేషన్స్, కానీ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అయ్యాక ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ రాష్ట్రానికి చాలా అవసరం అని నాయకులు పూర్తిగా భావించారు. కానీ నాయకులు కింద ఉండే కార్యకర్తలు జనాభిమానం పూర్తిగా ఖచ్చితంగా మనం ఎలా వెళ్ళాలి, మనకిచ్చే సీట్లు ఏంటి, ఇప్పుడే 175 చోట్ల పోటీ చేసే వాళ్ళు జనసేన కోసం కొన్ని సీట్లు కాంప్రమైజ్ అయిపోతున్న తరుణం. సరే, జనసేన అంటే వాళ్ళకి కొద్దిగా అభిమానం ఎక్కువ, కలిసి వెళ్ళాలని కోరుకున్నారు రాష్ట్ర ప్రజలు కాబట్టి స్వాగతిస్తున్న నేపథ్యం. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఇవ్వడంలో అక్కడ కార్యకర్తలు నాయకులు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంది అనేది చాలా కష్టసాధ్యంగా ఉందండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నారండి. 100% షో. ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది పక్కా. పురంధేశ్వరి గారి ప్రోత్సాహం కూడా రాష్ట్రం మీద ఒకసారి ఆ వర్డ్ నాకు రిపీట్ చేయండి, నాకు సరిగ్గా రీచ్ అవ్వలేదు. ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసే ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఖచ్చితంగా ఒక తాటి మీద ఉన్నారు. అదే నేను కొద్దిగా మిస్ అయ్యానేమో అని చెప్పి డౌట్ క్లియర్ చేసుకోవడానికి. ప్లీజ్ కంటిన్యూ. యాస్, పురంధేశ్వరి గారు ఎప్పుడైతే రాష్ట్రంలో బీజేపీ తాలూకా ఒక అధ్యక్షురాలు పదవిగా వచ్చినప్పుడు ఏటు విజయసాయి రెడ్డి గారు ఆమెని వక్రీకరిస్తూ మాట్లాడుతూ మందులో కల్తీ ఉందని మీకెలా తెలిసిందమ్మా, నాకైతే తాగే అలవట్లేదు, మరి మీకేమన్నా ఉందేమో అంటూ అపహాస్యం చేసినటువంటి సందర్భాలు మీడియా ముఖంగా ఒక మహిళని, ఒక సెంట్రల్ కి సంబంధించి ఏదైతే బీజేపీ అధ్యక్షురాలు, సో ఆవిడ కూడా అంతే కసరత్తు చేస్తూ ఈ రోజు కల్తీ మందును కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ ఎండగడతానన్నటువంటి తరుణం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని బీజేపీ అంతిమ లక్ష్యం కూడా వైసీపీని గద్దదించడమే. మరి కలిసి వెళ్ళడానికి ఎందుకు ఈ దాగుడు మూతలు, తొందరగా ఎందుకు అనౌన్స్ చేయరు, ముగ్గురు కలిసి ఒక తాటి మీద ఎందుకు రారంటే ఇదే ఆట, ఇదే మైండ్ గేమ్ అన్నమాట. ఖచ్చితంగా ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది పక్కా కాదు. మైండ్ గేమ్ కి అసలైన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? సార్, సూత్రధారుడు మోడీ అయితే పాత్రధారులో ఒక పాత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళతో విడిపోతారేమో, లేకపోతే మనతో కలిసి వస్తారా అని చివరి దాకా భావిస్తున్నారేమో. కానీ బీజేపీ స్టాండ్ ఒక్కటే ఉందండి, వైసీపీని గద్దదించడం, రాష్ట్రాన్ని కాపాడడం. ఇప్పుడు వరకు వాళ్ళని తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ దాగినా కళ్ళే అన్న పరిస్థితిలో కొద్దో గొప్ప బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేస్తుందనే నేపథ్యంతో ఉన్న రాష్ట్ర ప్రజలకి మేమెప్పుడు అతనితో లేము, మా స్టాండ్ సింగిల్ గా ఉంటది, మీకు ఇచ్చే ప్రతి పథకాలు మేమిచ్చినవే, పేర్లు మారి రూపాంతరం చెందుతున్నాయి, అతన్ని నమ్మకండి అంటూ బీజేపీ జనంలోకి మనం లేకపోతే పల్లెకి పోదామనే కాన్సెప్ట్ ద్వారా ఈ మధ్య కాలంలోనే జనాలకి తిరుగుతుందండి. ఇప్పుడు సీట్ల కేటాయింపులు ఏదైతే టీడీపీ జనసేనకి పట్టున్న ఏరియాల్లో బీజేపీ సీటు అడుగుతుంది అనే ఉదంతాలు మేము వింటూ ఉన్నామండి. సో ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ వస్తుందేమో, విడిపోతారేమో అని ఎదురు చూసే గోతికాడ నక్క లాంటి వైసీపీ వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చినా ముగ్గురం కలిసే వెళ్తాం, మా స్టాండ్ వైసీపీని గద్దదించడం అంటున్నటువంటి అధినాయకులండి. ఢిల్లీ ప్రయాణం ఏమైందండి పవన్ కళ్యాణ్ గారిది? ఇది అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. ఏంటి సడన్ గా అది బ్రేక్ పడింది? ఢిల్లీ టూర్ అండి. అవును వర్మ గారు, అవునండి, ఢిల్లీ నిన్న వెళ్తారని బాగా హడావుడి జరిగింది కదా, ఏమైంది మళ్ళీ?
సార్ ఢిల్లీ టూరు గతంలో ఒక ట్రిప్ వెళ్ళొచ్చారు, మళ్ళీ బీజేపీ కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇన్ని ట్రిప్పులు కాదండి. అభిమానం ఉంటుంది అంటే అది నోటి మాట ద్వారా, ఫోనో కాల్ ద్వారా చెప్పొచ్చండి. విలువైన సమయాన్ని ఎలక్షన్ మూమెంట్ లో ఢిల్లీ టూర్లు అంటూ 10 సార్లు తిరిగితే ఇక్కడ జనాల్లో కలవాలన్న కాన్సెప్ట్ మిస్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఏదైనా కలిసే ఉద్దేశం అని అనౌన్స్మెంట్ అంటే ఖచ్చితంగా ముగ్గురు కలిసి అనౌన్స్ చేస్తారు. దీనికి పలుమార్లు ఢిల్లీ ఓకే, అదంతా ఫేక్ న్యూస్ అంటే అదంతా ఫేక్ న్యూసే అంతేనా ఏమండి? అదంతా కరెక్ట్ న్యూస్ కాదైతే ఈయన ఢిల్లీ వెళ్తారనడం అక్కడి నుంచి ఏది సార్, ఢిల్లీ వెళ్ళాలన్నా, హైదరాబాద్ టూర్ వేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ ఉన్నానన్నా ప్రెస్ నోట్ ముందే రిలీజ్ అవుతుంది సార్. ఇదంతా ఫేక్ న్యూస్. ఆల్రెడీ బీజేపీతోనే కలిసే మన ప్రయాణం టీడీపీ జనసేన. సో ఖచ్చితంగా అందరం వెయిట్ చేస్తుంది దానికోసమేనండి. రైట్. ఒక్క